ఏదైనా మనం ఒక దైవ కార్యము మొదలుపెట్టుకున్నప్పుడు ఇంట్లో రథము, లేదంటే ఒక మంచి పండుగ, తీర్థయాత్రలు గాని, ఇలాంటివి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు వాటిని అడ్డుకోవడానికి దుష్ట శక్తులు పదే పదే పనిచేస్తూ ఉంటవి. అయి ఎప్పుడు మనల్ని ఆవహించి ఉంటవి. మన మనసు లోపల మనిషి లోపలనే ఉంటాయన్నమాట. ఈ దుష్ట శక్తులనేటిది. మనం మనసు మార్చడము, లేకపోతే ఇంట్లో అలా అన్నదమ్ముల మధ్యలో గాని, భార్యాభర్తల మధ్యన కొట్లాటలు జరగడం గాని, దానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి ఆ పని ఆ దైవ కార్యం ఎట్లా అయితే పోస్ట్‌పోన్ అయిపోవాలి మొత్తానికి అనే పన్నాగంతోటి అవి ప్లాన్ చేస్తూ ఉంటవి. మనం ఎక్కడికైనా ఫంక్షన్‌కి గాని, ఏదైనా దావత్‌కి గాని వెళ్దామని అనుకుంటే, అలాంటి టైంలో ఏం లేకుంటది. కానీ ఏదైనా దైవ కార్యం ఎక్కడైనా సరే దైవ కార్యం మొదలుపెట్టినప్పుడు మాత్రమే చాలా ఇబ్బంది పెడుతుంటావవి. ఏం అది ఈరోజు కొత్తేం కాదు. యుగ యుగాల నుంచి అలానే వస్తుంది. మనం మహాభారతం గాని, రామాయణం గాని ఏదైనా చరిత్ర తీసుకుంటున్నట్టే అక్కడ యజ్ఞం చేస్తుంటే, ఆ యజ్ఞంలో అపవిత్రం చేయడము, అక్కడికెళ్ళి రక్తము ఎయడము పైకెళ్ళి అట్లా చేసేటివి. ఆ రోజుల్లో వాటికి శరీరం ఉండేటిది. అయి కనిపిస్తుండే. కానీ ఈ రోజుల్లో ఆటికి శరీరం లేదు. మనిషిని ఆవహించి మాత్రమే ఉంటవి. అందుకనే ఎక్కడైనా అప్ యుగ యుగాల నుంచి కూడక దైవకార్యం ఎవరు చేస్తున్నారో అక్కడికొచ్చి వాడిని అది నాశనం చేస్తుంటాయి. మనం ఇప్పుడు కూడక మనము ఎక్కడైనా వెళ్దాము, ఒక దైవ కార్యం చేద్దామని అనుకున్నప్పుడు మనం మన లోపలికెళ్ళి మనసన్నా మారుస్తే లేకపోతే కొట్లాటాలన్నా అయితే లేదంటే దానికి ఏదో ఒక అనుకున్న టైంకు కాదు. మనం వచ్చే వారం వెళ్దాం అనుకుంటాము. కానీ అది మనసు మారి ఇంకో వచ్చే వారానికి ఇట్లా పోస్ట్‌పోన్ అయిపోతుంటది. ఎట్లయితదంటే అది పొ క్యాన్సెల్ అయిపోవాలి. ఇంట్లో రథం గాని ప్రతి ఒక్కటి. మన పెద్దలు అనేవాళ్ళు. ఎప్పుడైనా పోస్ట్‌పోన్ చేయకండి మీరు. ఒక దైవ కార్యం చేయాలనుకుంటే వెంటనే చేసేయండి. లేట్ చేయొద్దు, ఆలస్యం చేయొద్దు అని చెప్పేవాళ్ళన్నమాట. ఏది చాలా జాగ్రత్తతోటి జాగ్రత్తుండండి. ఏ కొట్లాటలు గాకుండా జాగ్రత్త వాళ్ళకి తెలుసు గాబట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు మనకు. ఇప్పుడు కూడక మనం ఇలా మన మనసు లోపలికెళ్ళి ఒక మార్పొచ్చిందంటే, అది మన లోపలికెళ్ళి ఏదో మారుస్తుందనేది గ్రహించుకోవాలి. వెంటనే దైవ కార్యం అనేది వెంటనే చేయాలి. ఒక దేవస్థానానికి వెళ్ళడం కానీ, ఇంట్లో ఏదైనా పండుగలేమైనా ఉంటే చేసుకోవడం గానీ, ఇది దుష్ట శక్తులు వాటి ప్రయత్నం అయి చేస్తుంటవి. కానీ మన ప్రయత్నము వాటిని తప్పించుకొని మనం వెళ్ళిపోవడం, మనం చేసుకోవడం వరకే ఉండాలి. వాటికి వశపడిపోకూడదు.